రైట్, ఇక ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఏపీ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాలు పండుగ ప్రకటిస్తానంటూ మంత్రి లోకేష్ తెలియజేశారు. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీని ప్రజాప్రభుత్వం నెరవేర్చడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తున్నామని తెలియజేశారు. ఏ తేదీన నోటిఫికేషన్లు వస్తాయి, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రకటన కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందన్నారు. అలాగే నిర్దేశిత సమయంలో పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులను తాము భర్తీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తామన్నారు లోకేష్. నిరుద్యోగులు నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుని అలర్ట్స్ పొందవచ్చంటూ కూడా తెలియజేశారు. ప్రతి ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండుగ ఉంటుందన్నారు. నా మాట నేను నిలబెట్టుకున్నాను అంటూ పోస్ట్ చేశారు ఆయన. ప్రజాప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది, ఇక మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవ్వండి అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి నారా లోకేష్. ఇక ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలియజేసింది. 10,000 ఉద్యోగాలతో ఉగాదికి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రకటించారు. ఇచ్చిన మాట తాను నిలబెట్టుకున్నానని, ప్రతి సంవత్సరం ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఉంటుందని తెలియజేశారు. ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టుల భర్తీకి మే 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. ఇక 91 గ్రూప్ 1 పోస్టులకు గాను హోంశాఖలో 2,778 పోస్టులకు ఆగస్టు 15న నోటిఫికేషన్ ఇస్తానన్నారు. 750 గ్రూప్ 2 పోస్టులకు, 503 ఏఈఈ పోస్టులకు, 506 ఇతర పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఇక పాఠశాల ఇంటర్ విద్యకు చెందిన 3,004 పోస్టులకు అక్టోబర్ 15న ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తానని తెలియజేశారు. రైట్, ఇక ఏపీలో ఉగాది సందర్భంగా మంత్రి నారా లోకేష్ సంచలనమైన ట్వీట్ చేశారు. నిరుద్యోగులందరికీ శుభాకాంక్షలు అంటూ ఉగాది సందర్భంగా ఆయన యువగళ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేశానంటూ ఆయన తెలియజేయడం ఇప్పుడు నిరుద్యోగులందరికీ శుభవార్తగా అనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అయితే ఏపీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం యువగళ పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ ఏదైతే మాట ఇచ్చారో అది నిలబెట్టుకున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్, గుడ్ మార్నింగ్ జమీమా. ముందుగా ఉగాది శుభాకాంక్షలు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు, అదేవిధంగా వీక్షకులకు అందరికీ కూడా. అయితే ప్రధానంగా ఏదైతే యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, పెద్ద ఎత్తున యువతకు అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పని ఆయన యువగళం పాదయాత్రలో అయితే హామీ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రతి ఉగాది కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పని ఆనాడు హామీ ఇవ్వడంతో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఆయనకి స్వాగతం పలికిన పరిస్థితి ఆనాడు కనిపించింది. అయితే ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, వచ్చిన వెంటనే ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వీరందరికీ కూడా ఉద్యోగ ఉపాధి కోసం అయితే ప్రతి ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే గ్రూప్ 2 అదేవిధంగా ఆ కింది స్థాయి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన వెబ్సైట్ ను కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి మొత్తంగా చూస్తున్నట్లయితే 10 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు ఉన్న వాటికి
10,60,000 పోస్టులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. దీంతో పాటు ఉన్నత విద్యలో ఉన్న 1,500 పోస్టులు భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలతో పాటు ఏదైతే ఉన్నత విద్యాశాఖలో ఉన్న ఏదైతే 1,500 పోస్టులకు సంబంధించి భర్తీ మే 15న తొలి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పని కూడా ఇందులో అయితే పేర్కొంది. అయితే దీంతో పాటు విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రకటన, దాంతో పాటు 91 గ్రూపు పోస్టులకు, అదేవిధంగా హోంశాఖలో ఉన్న 2,007 ఏదైతే 2,778 పోస్టులు, అదేవిధంగా ఇతర శాఖల్లో ఉన్న 928 పోస్టులు, అదేవిధంగా ఆగస్టు 15 కల్లా నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అయితే దీంతో పాటు 750 గ్రూప్ 2 పోస్టులు, అదేవిధంగా 503 ఏఈ పోస్టులకు, అదేవిధంగా ఇతర 506 పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ అయితే విడుదల చేయనుంది. దీంతో పాటు పాఠశాలల ఇంటర్మీడియట్ విద్యకు చెందిన 3,004 పోస్టులు ఏవైతే ఉన్నాయో అక్టోబర్ 15కి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇక నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా శిక్షణ తీసుకొని త్వరితగతిన ఈ ఉద్యోగాలు కైవసం చేసుకోవాలని చెప్పని కూడా ఇప్పటికే మంత్రి నారా లోకేష్ వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ వారందరినీ కూడా విషయం చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.